ఆరోపణలు కాదు, వాస్తవాలు కూడా కాదు, విధ్వంసాలు జరిగాయి. మామూలు విధ్వంసం కాదు ఇది. దాన్ని క్షమించడాన్ని నేరం చేసి ఎవడతను ఎక్కడి నుంచో వచ్చాడు, ఊడిపడ్డాడు. ఇక్కడ ఆఫీసర్ కూడా పెట్టల హెడ్. దోపిడీకి యథేచ్ఛగా చేయడానికి అన్ని డిపార్ట్మెంట్ల మీరు చూస్తే క్రమ పద్ధతిలో టీటీడీ ఎక్కడ ఆఫీసర్ అతను, ఎక్కడ డిఫెన్స్ లో పనిచేశాడు, లేకపోతే బ్రివరీస్ కార్పొరేషన్, లేకపోతే మైనింగ్ కార్పొరేషన్, లేకపోతే ఇంకొక పక్కన ఫైబర్, చాలా అన్ని ఆల్మోస్ట్ ఆల్ రెవెన్యూ డబ్బులు వచ్చే డిపార్ట్మెంట్స్ అన్ని కూడా మీరు చూస్తే బయట తీసుకొచ్చి పెట్టారు. దోపిడీకి కోసమే తీసుకొచ్చి పెట్టి దోపిడీ చేశారు తప్ప ఇంకోటి కాదు. నేను మాట్లాడేదంతా కూడా సాక్ష్యాధారాలతో సహా ఉన్నా. మీరు బెదిరిస్తే భయపడేదానికి సిద్ధంగా లేవు, లేకుంటే కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తే కన్ఫ్యూజ్ కావడానికి సిద్ధంగా లేవు. నేరాన్ని నేరంగానే చూస్తాం, నేరస్తులను నేరస్తులుగానే చూస్తాం, తప్పు చేసిన వాడిని పనిష్ చేస్తాం. అదే సమయంలో రాజకీయ వివక్షత ఉండదు. తప్పు చేసి రాజకీయ ముసుగులో తప్పించుకోవాలంటే కుదరదు. ఆ విషయం గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా ప్రతి ఒక్కరిని.